బెడ్ రైట్ ఉండి బెడ్ మీద ఉన్న అమ్మాయి లేచి తిరుగుతుంటే నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇది నా గొప్పతనం కాదు, ఎవరి గొప్పతనం కాదు. అక్కడ మృత్యుంజయ హోమం, సుదర్శనం అలాంటి హోమాలన్నీ, పవిత్రమైన హోమాలన్నీ జరిగిన తర్వాత కొన్ని విశిష్టమైన మంత్రాలు ఉన్నాయి, రహస్యమైన మంత్రాలు ఉన్నాయి. హోమం నడిచిన తర్వాత అమ్మాయి ఇప్పుడు బతికి, అలాగే 23 మంది ఉన్నారు ఇప్పుడు బతికి. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే, మనం ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఇంటిలో దీపం ముట్టేయండి స్వామి. దీక్ష సమయంలోనే కాదు, దీక్ష వచ్చిన తర్వాత చాలా మంది ఇంట్లో పూజలు చేయరు. దీక్ష వచ్చిన కనీసం ఒక వారానికి ఒక రోజైనా కూడా మనం ఏ యొక్క గుడికి పోరు. దయచేసి మీరు దీక్ష పోయి వచ్చిన తర్వాత, శబరిమల వచ్చిన తర్వాత వారానికి ఒకసారి మన దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి. ఆ భగవంతుడికి పూర్తి మనం అప్పయ్యపండి స్వామి. అంతే తప్ప మనం ఈ దీక్షా సమయంలో తప్ప మన మామూలప్పుడు కూడా ఇంట్లో దీపాలు పెట్టాలి. రోజు మనం ఉదయం సాయంత్రం వద్దంటారు, నేను మధ్యాహ్నం అది తిన్నా ఇది తిన్నా, తింటే తప్పలే స్వామి. తింటే తర్వాత కూడా కార్యక్రమం పడుకున్నా కూడా మనం ఆ దీపం ముట్టేయచ్చు. దయచేసి వాడవాళ్ళు బయట ఉన్న ఆ బ్రహిష్ట ఉన్న 5 రోజులు తప్ప 5 రోజులు మగవాళ్ళ ఇంట్లో దీపం ముట్టేయచ్చు స్వామి. స్వామిని మీరు శబరి పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్తారా? వారానికి కనీసం ఒక్క రోజైనా వెళ్తారా స్వామి? మాధులు దయచేసి మీరు మీ పిల్లల్ని భక్తి భావంలో నడిపేయండి. సనాతన ధర్మం మనం కాపాడాలి. మన సనాతన ధర్మం అనేది అడగండి పోతున్నది. అది నాకు ఒక మంచి ఒక మార్గం ఈ యొక్క శబరి అయ్యప్ప దీక్ష. సర్వరోగ నివారణ ధర్మంతరమూర్తి అయ్యప్ప. ఎలాంటి రోగం పోవాలన్నా కూడా ఇలాంటి భజనకు వచ్చి మనం కూర్చున్నప్పుడు ఇక్కడ జరిగిన పూజ స్వామి, ఇది తాంత్రిక పూజ. 18 మెట్లు అక్కడ శబరిమలలో 18 దేవతలు నామాలు చేసి పెట్టింది. మన యొక్క 18 మెట్లకు పూజ చేసి స్వామివారికి పూజ చేసిన తర్వాత ఈ యొక్క పూజా శక్తి, పూజా కిరణం అనేది ఆ సూర్యుడి నుంచి శక్తి కిరణాలు ఎలా ప్రసిద్ధమవుతుందో మీ అందరి మీద, అలాగే ఈ యొక్క గ్రామం చుట్టూ, మన పట్టణం చుట్టూ కూడా ఆ శక్తి కిరణం అనేది ఇక్కడి నుంచి ప్రసరింపవుతుంది. అది మనకి కంటికి గోచరం కాదు, కంటికి మనం కనిపించేది, కానీ ఆ ఒక శక్తి అనేది ఎలాగైనా ఆ సూర్యుడి నుంచి శక్తి కిరణాలు మనకు ప్రసరింపవుతుందో అలాగే ఆ శక్తి కిరణం ఇక్కడి నుంచి ప్రసరింపవుతుంది దేవుళ్ళ మీద. అలాగే ఇక్కడ ఈ పూజ చేయించిన ఒక సత్యస్వామి మీదనే కాదు, ఈ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ మీద పూజ ఎలాగంటే, మన హిందూ సంస్కారం, మన ఒక భారత సంస్కారంలో 27 నక్షత్రాలు, 27 నక్షత్రానికి 4 పాదాలు చెప్పిన 27 × 4 108 పాదాలు అంటే 12 రాసులు. 27 నక్షత్రాలు, 12 రాసులు, ఆ నుంచి అమ్మహా దాకున్న ప్రతి అక్షరం మీద ఇక్కడ పూజ జరిగింది. అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళ పేరు మీద పూజ జరిగిన లెక్క అన్నాడు. మీరు అక్కడ కూర్చొని మీకున్న బాధలు, దోషాలు, నాకున్న బాధలన్నీ పోవాలని చెప్పి స్వామిని మంచిగా మొక్కితే మీకు ఎలాంటి దోషమున్నా, రోగాలున్నా ఆ సమస్తం ఆ భగవంతుడు ఒక మంచి అనుగ్రహం మీకు ఇస్తారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ కూర్చొని మీ ఏ బాధలు ఉన్నాడో పోవాలని మంచిగా ఆ భగవంతుని పూర్తిగా లీనమై, భక్తి భావంలో లీనమై భగవంతుని మంచిగా మొక్కండి. అలాగే అగ్నిగుండ కార్యక్రమం ఉంది. ఈ మధ్య కొందరు అంటున్నారు అగ్నిగుండం తొక్కితే అగ్ని తొక్కుతూ తప్ప అగ్ని తొక్కటం అనద్దు. అగ్నిలో నడవడం, అగ్నిదేవుడిని అతి శక్తివంతమైన దేవుడు అగ్నిదేవుడు. ప్రత్యక్ష దేవుడు ఒకటి, సూర్యుడు ఒకటి, అగ్నిదేవుడు. మనం అగ్నిదేవుడిని ఆవాహన చేసి అక్కడ మన స్వాములు ఎంతో దీక్ష తీసుకొని ఎంతో పవిత్రమై ఉన్నాం. ఎన్నో తెలిసి తెలియదప్పిన తప్పులు మనం చేసి ఉన్నాం. ఇక ఏదైనా తప్పులు మిగిలి ఉన్నా మనం కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన పూర్వీకులు కానీ చేసిన తప్పులన్నీ పోవాలి స్వామి, మాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి చెప్పి ఆ భగవంతుని అగ్నిదేవుడిని దండం పెట్టుకుని మెల్లగా నడవాలి. ఆ అగ్నిదేవుడిని ఒకటి ఆహ్వానపరిచి శాంతిపరిచి ఉంచుతాం. అక్కడ తమ అరిచేతులు నడిపించండి స్వామి, అగ్నిదేవుడు దాన్ని నడిపించింది. అలాగే ఈ పూజకి కేరళలో ఆడి పూజ అంటారు. ఈ అయ్యప్ప పూజకి పడి పూజ అని కదా అక్కడ అనేది. అక్కడ అయ్యప్పని విడకంటారు. సాయంత్రం 7 గంటలకి మొదలైతే తెల్లవారుజామున 4:30 గంటల దాకా నడుస్తుంది ఆ పూజ. వేలగా ఊరు జనం మొత్తం చుట్టుపక్కల అన్ని ఊరు జనాలు వస్తారు. కానీ ఇక్కడ మనం ఏంటి, పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అక్కడ ఆకలేసారా, ఏది అమ్మారు మొబైల్ అక్కడ మన బస్సులో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులో సీట్ వేసినట్టు అక్కడ సీట్ బుక్ చేయండి. ఇదన్నీ ఏంటి స్వామి, మనం దీక్ష ఎందుకు, ఎవరి కోసం? తినడానికే ఇంట్లో ఉంటే తినొచ్చు కదా. దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. దీక్ష ఎవరి కోసం తీసుకుంటారు సార్? మనం చెప్పండి, ఎవరి కోసం తీసుకుంటారు? మనం మీకోసమేనా లేకపోతే ఇంకెవరి కోసమా? పక్కన వాడు దీక్ష తీసుకున్నా మనం తీసుకుంటాం సార్. ఎవరు మాట్లాడలేదు స్వామి, మీకే ఎవరి కోసం తీసుకుంటాం? అంతేనా? నేను అడిగింది ఎందుకంటే ఆ స్వామి వింటున్నారు మీరు చెప్పిన మాట. పక్కన వాడు వేసుకుంటే మనం కూడా ఏదో మంచిగా ఉంది మాల వేసుకుంటే అని చెప్పి మాత్రం తీసుకోవద్దు స్వామి. పూర్తిగా మీరు మాల తీసుకున్న తర్వాత మన పరదూషణాలు అన్ని వదిలి పక్కన వాడు ఏం చేస్తున్నాడు, ముందు వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేసి విడిచి ఆయన చూడద్దు. మీరు పూర్తిగా భగవంతుడికి అప్పైపోండి. పక్కన వాడు ఏదైనా చేయండి, మనం మాత్రం ఎదురుంటే ఒక స్వామి ఎదురైతే మాల తీసుకున్న తర్వాత వాడు స్వామి శరణం చెప్పని చెప్పకపోని మనం మాత్రం స్వామి శరణం అయ్యప్ప అని చెప్పాలి. ఆ స్వామి చెప్పినా చెప్పకపో. ఎందుకంటే
మాల తీసుకునే సమయంలో ఏదో ఒక రూపంలో స్వామివారు మనకు ఎదురవుతారు. అందుకని స్వామి ఎలాంటి దోషం ఉన్నా ఎలాంటి రోగం ఉన్నా సమస్త కూడా చక్కటి దీక్ష యొక్క అయ్యప్ప దీక్ష మీరు కరెక్ట్గా దీక్షను పాటించారు. అలాగే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా శబరిమల వెళ్ళండి. అంతేగాని నాకు టైం లేదనో లేకపోతే డబ్బులు లేదనో చెప్పి మీరు ఇక్కడ పక్కన ఎక్కడ ఉన్న టెంపుల్స్ లో పోయి మాత్రం మీరు ఇరుముడి ఎప్పటి నేను ప్రతిష్ఠ చేసిన చాలా గుడి ఉంది. ఇక్కడ గోదావరి కంలో ఇంటిలో ఉంది, ఇక్కడ కరీంనగర్లో గుడి రాబోతుంది, ఇప్పుడు అది ఆరేపల్లిలో గుడి రాబోతుంది, చక్కటి గుడి 18 మెట్లతో శబరిమల నడిపించే గుడి రాబోతుంది. స్వామి మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఆ గుడి ఇప్పుడు రాబోతుంది. ఇక్కడ ఈ వచ్చే ఉదాహరణ అక్కడ ప్రతిష్ఠ అవుతుంది. ఎందుకంటే అయినా నేనేమంటున్నా అంటే ఎవరైనా దీక్ష తీసుకున్న సమయం శబరిమల అక్కడ ఇరుముడి అప్పయితేనే ఇరుముడి మీ దీక్ష పూర్ణమవుతుంది. అంతేగాని ఇక్కడెక్కడ అప్పయితే దీక్ష కాదు. ఎందుకంటే మీకు పోవాలంటే మనం బయట వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టలేదు స్వామి. శబరిమలకి రావాలంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కనీసం 4,000 ఉన్నా కూడా పోయి రావచ్చు. అందుకని మీరు శబరిమల వెళ్ళండి. మనం ఆ ముద్ర మనం దీక్ష తీసుకున్న తర్వాత 41 రోజులు ఎందుకు మనం 41 రోజులు మనం తీసుకుంటున్నాం. ఆ 18 మెట్ల మీద 18 దేవతలు ఆవాహన చేసి పెట్టి ఉన్నది. వాళ్ళ తమ అరిచేతుల మీద మనం ఎక్కిస్తున్నారు అక్కడ. అలాంటప్పుడు మనం అన్ని బాధలు అన్ని దోషాలు పోయి మనం పవిత్రంగా ఉండాలి. అలాగనే మనం ఆ ఒక ముద్ర టెంకాయ ఏంటి, ముద్ర టెంకాయ మన హృదయం, ఆ టెంకాయలో ఉన్న నీరు అనేది ఏంటి, మనలో ఉన్న చెడు అన్ని పారబోసిన తర్వాత మన మనసులో ఉన్న చెడుని మనం కానీ మన పూర్వీకులు కానీ చేసిన తప్పులు కానీ దోషాలన్నీ మన మనసులో ఉన్న దోషాలన్నింటినీ కరగబోసి ఆవుని ఏంటి పాజిటివ్ ఎనర్జీ ఆ ఆవుని రూపంలో మనం కరగదీసి దాంట్లో పోస్తున్నాం ముద్ర టెంకాయలు. ఆ టెంకాయలు పోసినప్పుడు మనం ఏం చేయాలి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా తాత ముత్తాతలు కానీ చేసిన దోషాలు ఏదైనా ఉన్నా ఆ సమస్తం దీనితో పోవాల స్వామి పోయి ఈ నెయ్యిని మేము అభిషేకం చేసేటప్పుడు మీకు అభిషేకం చేసేటప్పుడు మా దోషాలన్నీ మీ యొక్క శక్తిలో విలీనమై పరాపంచలైపోయి మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన స్వామి అని చెప్పి ఆ ముద్ర నింపాలి. అలాగే ఆ ముద్ర మనం నెయ్యి పోషణంగా మనం దానికి బిరడా వేసి మనం సీలేస్తాం. సీలేసేటప్పుడు దానికి ప్రాణం వచ్చింది. అదేంటి మన హృదయం. అందుకే మన హృదయంగా చూసుకోవాలి. అందుకే ఇరుముడి కట్టినాక ఎవరు కూడా ఇరుముడి పక్క పెట్టి అక్కడెక్కడ పోయి పిచ్చ కానీ అల్పహారానికి మాత్రం పోవద్దు. ఇరుముడి పాతకాలం ఏమైతే ఇరుముడిని వదిలిపెట్టేట్టు పోయేవాళ్ళం కాదు. ఇరుముడి కట్టకుండా అదే రోజు మీకు శబరి యాత్ర చేయడానికి ఇబ్బంది ఉంటే ఏదైనా గుడిలో ఉండండి, కానీ ఎవరింటికి పోకూడదు, ఎవరింటిలో పోయి ఉండకూడదు. ఇరుముడి కట్టినాక మీరు ఎక్కడైనా గుడిలో ఉన్నా తప్పు లేదు, కానీ ఇరుముడి కట్టుకుని మనం మళ్ళీ శబరిమల వెళ్తాం. శబరిమల నుండి దారిలో ఎన్నో గుడులన్నీ దర్శనం చేసుకొని పోయి అలాగే మధ్యలో మెట్లకి పోతారు. కొందరు అన్నారు, ఈ మధ్య కొందరు అన్నారు మా అమ్మాయికి చిన్న అమ్మాయి స్వామి కొద్దిగా మేము 11 రోజులు దీక్ష చేసుకోవచ్చా అని. తప్పు స్వామి. చిన్న అమ్మాయి కావచ్చు, పెద్ద అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా 41 రోజులు దీక్ష లేకుండా మాత్రం శబరి యాత్ర చేయకూడదు స్వామి. ఎందుకంటే నేను చెప్పాను ఆ మెట్లు ఎక్కడానికి ఉన్న అర్హత మనకు అది. మనం ఆ 41 రోజులు మనం తెలిసిన దీక్ష తెలిసి తెలియజేసిన